మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ తనే అండి, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మనం ఈ చావులు చంపడాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు అనిపిస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు అన్ని చావు కబుర్లే కనిపిస్తూ ఉంటాయి. ఎలాగో చంపిన వాడికి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది, ఏదో ఒక రకంగా దొరికిపోతారు. అంటే జనాలు ఇవన్నీ చూస్తున్న ప్రతి ఒక్క అరిచేతిలో అందరూ అన్నీ చూస్తున్న న్యూస్ వీళ్ళకు ఎందుకు భయం వేయట్లేదమ్మా? ఇంకా ఎక్కువైపోతున్నాయి. అరే మనం ఇది చేస్తే వాళ్ళలాగే మనం పట్టుబడతాం కదా, ఇంకా మనం ఏం సాధిస్తాం? ఎందుకు అవి చేయడం అనేది ఎందుకు తగ్గటం లేదు? ఎందుకు పెరిగిపోతున్నాయి ఇంకా చంపడాలు? నిజమే. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే మీరు యూట్యూబే కాదు, పేపర్ తీసినా ఏ చూసినా ఎక్కడ చూసినా కూడా ఇదే కనపడతా ఉంటుంది. ఏదో కొంచెం రిలాక్స్ అవుదామని ఫోన్ తీసుకుంటే దాంట్లో ఇవి చంపినాడు, చచ్చిపోయింది, పిల్లలు చంపేసింది, ఇవే కనపడుతుంది. సరే, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఈ చంపినప్పుడు ఎట్లా పోలీసు వాళ్ళకి తెలుస్తుంది, వస్తారు, జైల్లో ఉంటారు, వీళ్ళు అనుభవించేది ఏముంది ఇంకా తర్వాత? అదే కూర్చొని నీకు ఆమెకు నచ్చలా ఈయనకు నచ్చలా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవచ్చు కదా. ఇంకొకటి రాదా, ఇవన్నీ ఇలా చూసి మామూలుగా ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు నాకే ఒక సమస్య ఉందనుకో, నా భర్తతోనూ ఇంట్లో వాళ్ళతోనూ ఎవరితో ఒక సమస్య, బయట వాళ్ళతోనూ ఏదో నాకు సమస్య ఉంటది, ఉండకుండా పోదు కదా ఎవరికైనా. ఈ సావులు చంపేది చూసినప్పుడు ఎట చంపుతారు, ఏ రకంగా చంపేసినారు, చేపలు బట్టి కారంపొడి బట్టి చంపినారా, లేకుంటే ఇంకో కత్తితో పొడిచినారు, ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు నాకు కూడా ఎలుగుతుంది. అది చంపినప్పుడు నేను నా కొడుకు నేను ఎందుకు పడాలా అని ముగ్గురు చంపేయాలనిపిస్తుంది. అంటే దారి చూపిస్తున్నారు వీళ్ళే ఎట చంపాలా అనేది. ఈ విషయం కూడా నేను ఒకసారి సినిమాలలో తమ్మారెడ్డి భరద్వాజ గారు తెలుసు కదా, ఆయన రోజు అడిగిన, అంటే కొంచెం బాగా తెలుసు, పరిచయం ఉంది. అసలు మీరు ఇంత బాగా దొంగతనం ఎట్ట చెయ్యాలా, దొంగ ఎట్లా ప్రవేశించవచ్చు, ఆడిని పట్టుకుంటే ఎట్లా జారిపోతాడు నూనె పూసుకుంటే, ఆ తర్వాత తాళం ఎట్లా తీయాలా, ఇవన్నీ కూడా బాగా విశదంగా చూపిస్తారు కదా సినిమాలలో. నేర్చుకోరా సార్ అని నేనంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మ బయట జరిగే వాటిని చూసి మేము తీస్తున్నాం కానీ మేము సృష్టించింది ఏం కాదు, అది ఆల్రెడీ బయట జనాలు చేస్తుండేది అదంతా, అంటే వాళ్ళే మాకు నేర్పిస్తున్నారు అని చెప్పాడు. కరెక్టే కదా అనిపించింది. అందుకే గూగుల్లో చూసి మరి యూట్యూబ్ లో చదువుతున్నారు. ఆవిడ గూగుల్లో వెతికిందంట కదా, డీజీపీ భార్య డీజీపీ భార్య అనుకుంటా, ఎట్ట చంపాలా అనేసి గూగుల్లో చూసి, ఆ గూగుల్ కూడా ఏదో పట్టించిందని కూడా ఏదో అంటున్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ యూట్యూబులు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది, సమస్య రాకుండా ఉండదు, అది భరిస్తూ ఉంటారు కొంతమంది ఎవరో తెగిచ్చేసి ఇటు చంపేస్తూ ఉంటారు. నాకే అనిపించవచ్చు, ఇట మొగుడుతో నేనెందుకు పడాలి, ఇప్పుడు ఆమె దాకా హ్యాపీగా చంపేసింది కదా, అవతల జరిగేది అవతల జరుగుతుంది, నేనే చంపుతాను నా మొగుడు, నేను నాకే అనిపించవచ్చు. అంటే మనం చూసి నేర్చుకుంటాం కదా, ఇదే కదా కావాల్సింది. మీడియాకు అదే కావాలి, జనాలకు అదే కావాలి, ఎందుకు రాదా? ఇప్పుడు నేను చాలా చేస్తా ఉంటా, ఓల్డ్ ఏజ్ హోమ్, వృద్ధులకు, మహిళలకు, ఇవన్నీ కూడా అవి ఏదన్నా చాలా చేస్తా ఉంటా. చేసినప్పుడు అవి ఒక ఫేస్బుక్ లో కావచ్చు, దేంట్లో నేను అప్లోడ్ చేసి పెడతాం కదా, దానికి 5 వ్యూస్ 10 కామెంట్లు వస్తాయి. అదే దాంట్లో ఇప్పుడు ఇట్లా ఏమన్నా పెట్టండి, ఒక ఆడామ చక్కగా మంచి అలంకరణ చేసుకొని ర్యాంపు లాగా చీర కట్టుకొని ఇంకోటి రండి, ఒక లక్షలతో వ్యూస్ వస్తాయి, లక్షలతో కామెంట్స్ వస్తాయి. అంటే జనాల యొక్క ఆలోచనలు, వాళ్ళ ఇష్టాలు ఎట్లున్నాయి అంటే, వాళ్ళకు ఇట్లాంటి మసాలాలు కావాలి తప్ప ప్రేమ జాలి అది ఎక్కడో ఏదో జరుగుతుంది, మనం కూడా వెళ్ళి చెయ్యొచ్చు కదా మంచి పనులు, ఇది ఇవి చేస్తున్నారు, మనం కూడా వెళ్దాం. ఇట్లాంటి దృక్పథం ఎప్పుడు వస్తుందో అప్పుడు కొంచెం నేరాలు తగ్గుతాయి. మనసు కూడా మనకు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక దైవత్వం వస్తుంది మనిషికి లోపల. నాకు కూడా కోపాలు వస్తాయి, నాకు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. కానీ నేను ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలకు పోలేవాడిని, చంపుదాం, నన్ను కూడా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, నన్ను కూడా బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా జరిగినాయి నాకు కూడా లైఫ్లో. నేను చంపాలా చచ్చిపోవాలని రెండూ అనుకోలేదు, నా దారిని నేను మళ్ళించుకున్నాను. నేను మంచి పనులు చేసుకుంటా పోదాము అని, దానివల్ల లోపల ఉండేదంతా కూడా మనకుండే ఆ కోపం కావచ్చు, క్రోధం కావచ్చు, ఇంకొకటి హింసాత్మకమైన ఆలోచనలు కావచ్చు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి రాదా అవన్నీ కూడా.
ఎందుకంటే మంచి పని చేసినప్పుడు దాంట్లో ఉండే ఔన్నత్యం మనల్ని ఒక Right. దేవతలాగా మారుస్తాయి, దేవుడిలాగా మారుస్తాయి. దాన్ని ఇష్టపడరు ఎవరు కూడా. నిజం, మీరు అన్నది కరెక్ట్ అమ్మా. మంచి చెప్తే 5-10 వ్యూలు వస్తాయి. ఇట్లా చెత్త ఏదన్నా చెప్పండి, ఇల్లీగల్ గురించి మీరు అన్నట్టు ఇందాక ఎక్స్పోజింగ్ కానీ ఓ రకంగా మాట్లాడడం, ఎంత వర్స్ట్ వీడియోలు చూపిస్తే, కంటెంట్ చూపిస్తే అంత బాగా జనాలు వాటికి అట్రాక్ట్ అవుతారు. మంచి మీరు అన్నట్టు ఎప్పుడైతే మనం మంచివి చూస్తామో మనలో మానవత్వమే ఉంటుంది తప్ప రాక్షసతత్వం ఉండదు కదమ్మా. మంచి పనికి ఎంతమంది వెనకలు వస్తారు చెప్పు. నిజం. పొగుడుతారు తప్ప చేయూతనిద్దామన్నట్టు చాలా తక్కువ పొగడతలకు మాత్రం తక్కువ లేదు. తక్కువ ఉండదు. ఎవరు అబ్బా, చే- నువ్వేం దేవత అంటారు. అవును. ఆ దేవతని ఎంత హింస పెట్టేటోళ్ళు కూడా ఉంటారు ఉంటారు. తెలుసా. ఎందుకున్నారమ్మా? ఆ దైవత్వాన్ని మర్చిపోయి మనం కూడా రాక్షసులుగా తయారవుదామా అనే ఆలోచనలు కూడా పుట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనం చేస్తున్నాం కాబట్టి అంత దూరం పోకుండా మనల్ని మనం ఇది చేసుకుంటూ మనం మళ్ళీ మంచి దారిన వెళ్తున్నాం. కానీ ఆ స్థానంలో ఇంకొకరు ఎవరన్నా ఉన్నారంటే ఏముంది, ఆడెవడో మనల్ని ఇసిగిని దారిగా చంపేద్దాం నాకు ఎందుకని, లేదా ఇంటికి ఇప్పుడు పిలిచి ఎక్కువైపోయింది అదే అనుకుంటారు ఎవరన్నా కూడా. దాని వల్లనే ఇవన్నీ జరుగుతాయి అంతే. అందులో ఇది కలియుగం కూడా. కలియుగం. ధర్మం ఒక పాదము, అధర్మం 3 పాదాలు నడుస్తుంది. ఇక మనమే పెద్దవాళ్ళే ఇలా ఉంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు? నెక్స్ట్ ఇంక అసలు ఏముంటది ఒక్కసారి ఊహించుకుందాం. పిల్లలు నేర్చుకునేది ఏమీ లేదు. నిన్న నేను ఒక వీడియోలో చూసిన టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది, అబ్బా అది ఘోరం. మొబైల్ తీసుకున్నందుకు మొబైల్ తీసుకున్నందుకు. బూతులు తిడుతూ టీచర్ ని, ఆ టీచర్ ని చెప్పు తీసుకొని కొట్టడం అనే అంత దుర్మార్గం ఇంకొకటి లేదా? అసలు ఏమైపోతుందమ్మా? పూర్వకాలము గురువులు పిల్లలకు ఎంత వాళ్ళు ఇదిలో పెట్టేవాళ్ళు, కోదండం వేసేవాళ్ళు, గోడ కుర్జీ వేసేవాళ్ళు, అవును. కొట్టేవాళ్ళు. ఇవన్నీ చేయకుండా పిల్లలు మంచిగా ఎంత ఎట్లా బయటకు గౌరవం వస్తారు ఇస్తారు వాళ్ళు. టీచర్లకి. ఈ రోజు ఒక తల్లి నా కొడుకును కొట్టినాడని చెప్పి టీచర్ని వచ్చి నోటికి వచ్చి మాట్లాడు, నువ్వు ఎవరు కొట్టడానికి, నీకేం అధికారం ఉంది నా కొడుకును కొట్టడానికి అని అడుగుతుంది టీచర్. ఆమె ఏ అధికారంతో వచ్చి టీచర్ని అడుగుతాం నాకు అర్థం కదా. చదువు చెప్పేమనే కదా వాడికి పంపినావు. అంతే. ఆ చెప్పే ఇదిలో పందాలో ఎన్నో ఉంటాయి. ఖచ్చితంగా. అరవచ్చు, ఒక దెబ్బ అవును. వేయచ్చు పిల్లల్ని. మరి భయభక్తులు లేకుండా చదువు భయభక్తి- ఎందుకు వస్తుందమ్మా? అసలు భయం లేకుండా చదివే రాదు అసలు. కాదు, ఉండాలి. ప్రతి పనిలో కొంచెం భయం అనేది ఉండాలి. భయం లేకపోతే మనం ఎక్కడ సక్సెస్ అవ్వలేము. భయం ఉన్నప్పుడు మనలో క్రమశిక్షణ ఇప్పుడు ఆ automatic గా చెప్పుతో వస్తది. కొట్టినది ఆల్రెడీ చూపిస్తున్నారు పదే పదే. పదే ఇంకొక చూపిస్తున్నారు. స్టూడెంట్స్ కి ఏమైతుందంటే అయితే టీచర్ని మనం కూడా కొట్టచ్చు అనేది వస్తుంది తప్ప బా. అయ్యో టీచర్ని కొట్టచ్చా అనేది రాదు. తల్లి, తండ్రి, తర్వాత గురువు. గురువు అలాంటి గురువుని అసలు ఆ వీడియోని చూస్తేనే భలే బాధేస్తుందమ్మా. ఎటుపోతుంది ఆఖరికి టీచర్ల మీద కూడా పిల్లలు చెప్పు తీసి కొడుతున్నారు అంటే ఇది ఎంత అదేంటి, అవమానం. టీచర్ ను ఒకడు చూడు స్టూడెంట్ ప్రేమించి వెంటబడితే ఆ మీద అన్నిందని చెప్పి చంపేశాడు కదా నరికి. ఇది ఎప్పుడో వచ్చింది కూడా టీచర్. సో ఇవన్నీ మీరు అన్నట్లు ఏంటంటే పదే చూసి వాళ్ళల్లో ఒక క్రూరత్వం అనేది వస్తుంది అని మీరు అంటారు. తప్పకుండా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ఏది చూస్తే అదే చేయాలనిపిస్తుంది కదా. అవును. ఏదన్నా మంచి చక్క ఇప్పుడు యూట్యూబ్ లో చక్కటి వంటలు చూపిస్తే అవును. వంటలు చేయాలి, Correct ఇట్లా అమ్మ. పడుకున్న కూడా లేచి పోయి వంట. లేసువండి. అవును. సో పూజల గురించి చెప్పినప్పుడు అరే మనం ఏం మిస్ అవుతున్నామని చేయాలనిపిస్తుంది. రైట్ రైట్. ఇట్లా చాలా ఉంటాయి మనం చేసే పనులన్నీ కూడా. కానీ ఎన్నో మంచి నేర్చుకోవచ్చు, తీసుకోవాలి. మనము నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను నేను. అవును. అది మనం ఏం నేర్చుకుంటామంటే ఎట్ట చంపాలా, ఎవరు చంపాలా అని నేర్చుకుంటున్నారనమాట. అట్లా అయిపోయింది. వీటిల్లో ర్యాంకులు సాధించకండి అమ్మా. చంపడాల్లో, చచ్చిపోవడాల్లో. మీరు అన్నట్టు ఏంటంటే నిజంగా ఒక పూజా విధానం, వంట చేసే విధానం, ఒక మంచి ఎక్కడ చేయడం, ఎవరికి సహాయపడటం, ఈ మానవత్వంతో ఉందాం అందరం. థ్యాంక్ యూ.